గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నానా మనం ఈరోజు 6th to 10th వాళ్ళము గ్రామర్ పార్ట్ గురించి తెలుసుకున్నాం. ఇది ఇప్పటి వరకు మనకు 6th వాళ్ళకు 5 లెసన్స్, 7th వాళ్ళకు 4 లెసన్స్, 8th వాళ్ళకు 5 లెసన్స్, 9th వాళ్ళకు 5 లెసన్స్ అండ్ 10th వాళ్ళకు 3 లెసన్స్ కంప్లీట్ అయినాయి. ఉపవాచకు చెప్పాలి. ఇంకా ఇప్పుడు నేను మీకు గ్రామర్ పార్ట్ చెప్తాను, కొంచెం చూసుకోండి. 6th to 10th వాళ్ళకు యూజ్ అయ్యే గ్రామర్ ఇది. ఏంటి గ్రామర్ చూసుకోండి. వ్యాకరణాంశ. వ్యాకరణాంశ అంటే ఏంటి? గ్రామర్ అనేటట్లు అర్థం అనమాట. ఇక్కడ చూడండి, మనం వ్యాకరణాంశలో ఫస్ట్ దేని గురించి తెలుసుకుందామంటే సంజ్ఞ గురించి తెలుసుకుందాం. కదా ఏంటి సంజ్ఞ? వ్యాకరణంలో మనము దేని గురించి తెలుసుకుందాం? ఫస్ట్ సంజ్ఞ. మనకేమున్నాయి? సంజ్ఞ, సర్వనాం, క్రియా విశేషణ్, క్రియా విశేషణ్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ దాని గురించి మనం దేని గురించి ఇప్పుడు తెలుసుకుందామంటే సంజ్ఞ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఓకేనా? సంజ్ఞ. సంజ్ఞ అంటే ఏంటి? ఏంటి సంజ్ఞ అంటే? किसी व्यक्ति, वस्तु, स्थान या भाव को बताने वाले शब्द को संज्ञा कहते हैं. संज्ञ అంటే ఏంటి ఇక్కడ అంటే చూడండి, किसी व्यक्ति, वस्तु, स्थान या भाव को बताने वाले शब्द को संज्ञा कहते हैं. చూడన్నా ఏంటి సంజ్ఞ అంటే? किसी व्यक्ति, वस्तु, स्थान या भाव को बताने वाले शब्द को संज्ञा कहते हैं అని సంజ్ఞ అని అంటారనమాట. ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటేంటివి? కిసి వ్యక్తి. వ్యక్తి అంటే ఎవరు? నన్ను ఇక్కడ పర్సన్ అంటే రామ్. వస్తువు అంటే ఏమొస్తుంది ఇక్కడ? థింక్ కదా. వస్తువు అంటే మేజ్, కలము, ఏదో ఒకటి వస్తువు కిందికి మేజ్. స్థాన్ అంటే ఏదో ఒకటి ఊరి పేరు అనమాట. ఏమొస్తుంది? కడప, ఏదో ఒకటి కడప, యాడ విజయవాడ, ఏదో ఒకటి కడప. యా భావ్. భావ్ అంటే ఏంటి నాన్న ఇక్కడ? భావ్ అంటే సోనా అంటే గోల్డ్, అంటే అచ్చాయి, బురాయి ఇవి కూడా వస్తున్నాయి అనమాట. ఇవన్నిటి కూడా దీని యొక్క ఆది. చూడండి ఏంటి సంజ్ఞ అంటే? किसी व्यक्ति, वस्तु, स्थान या भाव को बताने वाले शब्द को संज्ञा कहते हैं. సంజ్ఞ అంటే ఇది. ఈ సంజ్ఞలో ఎన్ని ఉన్నాయి మళ్ళా చూడండి. సంజ్ఞలో ఇంకా ఎన్ని ఉన్నాయంటే మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు. సంజ్ఞలో संज्ञा में 5 भेद है. कितने भेद है? संज्ञा 5 भेद. చూడండి ये 5 है. ఎన్ని ఉన్నాయి? 5 అన్నమాట. అందులో ఏదేదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? సంజ్ఞ అంటే ఏంటి? సంజ్ఞ అంటే ఏంటి? किसी వ్యక్తి, వస్తు, స్థాన్ या भाव को बताने वाले शब्द को संज्ञा कहते हैं అని అంటారు అనమాట. ఉదాహరణ ఇచ్చి రాము అంటే వ్యక్తి కిందికి రాము, వస్తువు కిందికి మేజ్, స్థాన్ కిందికి కడప. నెక్స్ట్ యా భావ్ అంటే ఏది? సోనా కానీ అచ్చాయి కానీ ఇవన్నీ కూడా ఈ భావ్ కిందికి వచ్చేస్తాయి అనమాట. దీన్ని సంజ్ఞ అంటారు. డెఫినేషన్ రాసుకున్నారు కదా. ఇవి ఎన్ని రకాలో చూసుకుందాం అనమాట. ఏంటేంటి? ఏ 5 है రాసుకున్నాం కదా. చూడండి, పాంచ్ అని రాసుకున్నాం కదా. ఆ 5లో ఫస్ట్ వన్ ఏంటేంటివి చూద్దాం. వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ, సముదాయవాచక సంజ్ఞ యా సమూహవాచక సంజ్ఞ. ఏంటేంటివి చూడండి. 1 వ్యక్తివాచక్. ఏంటి నాన్న? వ్యక్తివాచక్. 2
భావవాచక్, పక్కన సంజ్ఞ వస్తుంది, వ్యక్తివాచక సంజ్ఞ, భావవాచక్ సంజ్ఞ. నెక్స్ట్ జాతివాచక సంజ్ఞ, జాతివాచక్ సంజ్ఞ. నెక్స్ట్ ఫోర్త్ వన్, జాతివాచక సంజ్ఞ తర్వాత ఫోర్త్ వన్ ఏంటి, ద్రవ్యవాచక సంజ్ఞ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ समुदाय या समूहवाचक, समूहवाचक संज्ञा. చూడనా संज्ञा అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. किसी व्यक्ति वस्तु स्थान या भाव को बताने वाले शब्द को संज्ञा कहते हैं అని తెలుసుకున్నాము. సంజ్ఞ ఎన్ని భేదాలు 5. సంజ్ఞ ఎన్ని ఉన్నాయి మళ్ళీ డిఫరెంట్గా మళ్ళీ అంటే దాంట్లో సబ్ డివైజ్గా అంటే మిగతా ఏమేమి ఉన్నాయి 5 ఉన్నాయి. అవి ఏంటివి, వ్యక్తివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, నెక్స్ట్ ద్రవ్యవాచక సంజ్ఞ, నెక్స్ట్ సముదాయవాచక యా సమూహవాచక సంజ్ఞ, సముదాయ యా సమూహం. ఇట్లా మళ్ళీ 5 ఉన్నాయి. ఆ 5లో మనం ఇప్పుడు ఫస్ట్ వ్యక్తివాచక సంజ్ఞ గురించి తెలుసుకున్నాం. దేని గురించి తెలుసుకున్నాం, వ్యక్తివాచక సంజ్ఞ గురించి తెలుసుకున్నాం. చూడండి వ్యక్తివాచక సంజ్ఞ. చూడమ్మా వ్యక్తివాచక్ దీంట్లోనే వస్తుంది చూడండి మనకు వ్యక్తి. వ్యక్తి అంటే ఒక పర్సన్ అంటే व्यक्तिवाचक किसी विशेष అంటే खास व्यक्ति वस्तु स्थान का बोध कराने वाले शब्द को व्यक्तिवाचक संज्ञा कहते हैं. చూడండి किसी खास व्यक्ति, किसी खास खास అంటే ఏంటి, ఫేమస్ అంటే విశేషంగా, ఖాస్ అంటే విశేషంగా, ఖాస్ అనే దానికి విశేషం కూడా వేస్తారనమాట. విశేష అని కూడా వస్తుందన్నమాట. ఖాస్ వ్యక్తి వస్తు కమా ఏంటి స్థాన్ కా बोध कराने वाले शब्द को व्यक्तिवाचक संज्ञा कहता है. स्थान का बोध कराते हैं उसे व्यक्तिवाचक संज्ञा कहते हैं. చూడండి ఉదాహరణ ఏమొస్తుంది చూడండి, రాము గేంద్ హైదరాబాద్. ఆది మిగతాది ఏంటి ఆది అని పెట్టచ్చు మనం. చూడండి వ్యక్తివాచక సంజ్ఞ గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు. వ్యక్తివాచక సంజ్ఞ అంటే కిసి ఖాస్ అంటే విశేషంగా ముఖ్యంగా, కిసి ముఖ్యమైన, ఖాస్ అంటే ముఖ్యమైన, వ్యక్తి అంటే వ్యక్తి అంటే పర్సన్, మరియు వస్తు అంటే ఏంటన్నా థింగ్, మరియు స్థాన్ అంటే ప్లేస్ కా బోధ్ కరాతా హై దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే దాని గురించి తెలియజేస్తారు. ఉసే దాన్ని వ్యక్తివాచక సంజ్ఞ కహతే హై దాన్ని ఏమని అంటారంటే వ్యక్తివాచక సంజ్ఞ అని అంటారు అనమాట. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి చూడండి, సంజ్ఞ అంటే
మనం డెఫినేషన్ తెలుసుకున్నాం. సంజ్ఞలు ఏంటంటి? వ్యక్తివాచక, భావవాచక, సమూహవాచక, సముదాయవాచక, ద్రవ్యవాచక ఇట్లా ఉన్నాయన్నావు. అందులో వ్యక్తివాచక గురించి తెలుసుకున్నాం. వ్యక్తివాచక అంటే ఏంటి? కిసి ఖాస్ వ్యక్తికే బారమే. ఖాస్ అంటే ఒక్కతని గురించే చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు. కిసి ఖాస్ వ్యక్తి అంటే ఇప్పుడు అందరూ ఉన్నారు. ఇప్పుడు మన క్లాస్లో ప్రతి ఒక్క పిల్లల వాళ్ళు ఉన్నారు. అందులో ప్రత్యేకంగా ఒక అబ్బాయి గురించే చెప్తూ ఉన్నాను. ఆ అబ్బాయి గురించి తెలపడం అనేటట్టు అది వ్యక్తివాచక. ఆ వ్యక్తి గురించే తెలపడం అనమాట. ఖాస్ వ్యక్తి, ఆ వ్యక్తి గురించే తెలియజేయడాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. మరియు అదే కాకుండా వస్తువు, థింగ్, ఒక వస్తువు గురించే తెలియజేస్తున్నాను నేను. వస్తువు అంటే ఏమొస్తుంది? ఇప్పుడు పెన్ను ఉంది, ఈ పెన్ను గురించి చెప్తున్నా. అబ్బా ఈ పెన్ను భలే మంచి పెన్ను, చాలా బాగుంటుంది, ఈ స్మెల్ బాగా వస్తుంది, ఇట్లా అట్లా అని చెప్తుంటాం కదా. నేను దేని గురించి చెప్తున్నా? పెన్ గురించే చెప్తున్నా. కాబట్టి ఖాస్ వస్తువు, థింగ్, దాని గురించి. స్థాన్, స్థాన్ అంటే ఏమొస్తుంది? ప్లేస్. ఏ ప్లేస్ వస్తుంది? ఏదో ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ చూడండి, నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్ ఉన్నాయి. అవి చూశాను, ఇది చూశాను, అది చూశాను అంటూ ఉంటాం కదా. అట్లా ఒక ప్లేస్ గురించి, అంటే హైదరాబాద్లో ఉండే ప్లేసెస్ గురించి తెలియజేస్తున్నాము. దాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అంటారు. అంటే ఒక వ్యక్తిమైన, అంటే ఒకే ఖాస్ వ్యక్తి అంటే నా గురించి. ఇప్పుడు నేను నా గురించి చెప్పుకుంటున్నాను, నా గురించి చెప్పడం అనేటట్లు. అట్లా వ్యక్తి గురించి, లేకుంటే ఏదైనా ఒక థింగ్, వస్తువు గురించి, లేకపోతే ఒక ప్లేస్ గురించి తెలియజేయాన్ని. ముఖ్యంగా దాని గురించి, అంటే దాని తప్ప ఇంకో దాన్ని తెలుపం మనం. అంటే ఇప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు రమేష్ అని ఉన్నాడు, రమేష్ గురించే మాట్లాడుతున్నాం. వాడి తప్ప వేరే వారితో మాట్లాడడం వేరే వారి గురించి చెప్పడం కదా. అట్లా వాడి గురించే చెప్పడాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అని అంటారు అనమాట. ఓకేనా? అర్థమైందా? व्यक्तिवाचक संज्ञा అంటే खास व्यक्ति वस्तु स्थान को बताने वाले शब्द को व्यक्तिवाचक संज्ञा कहते हैं. అవి ఏంటంటే రాము అంటే రాము గురించే చెప్తున్నాం, ఇంకొకరి గురించి చెప్పడం లేదు. ఇక్కడ సీత గురించి చెప్పడం లేదు. అట్లా గేంద్, బాల్ గురించే చెప్తున్నాం, ఇంకో దాని గురించి చెప్పడం లేదు. హైదరాబాద్ అంటే ఊరి గురించి చెప్తున్నాం. ఇది వ్యక్తివాచక సంజ్ఞ. మీరు ఇవన్నీ కూడా మీ క్లాస్ నోట్స్లో బ్యాక్ సైడ్ రాసి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వ్యక్తివాచక సంజ్ఞ అయిపోయిన తర్వాత సెకండ్ ఏది? చూడండి, సెకండ్ జాతివాచక సంజ్ఞ. సెకండ్ వన్ జాతివాచక సంజ్ఞ. జాతి, జాతి అంటే ఏంటి వస్తుంది? అది ఒక ఇప్పుడు మనం ఏ జాతి? మనుష్య జాతి, అంటే పశువు జాతి, ఇట్లా అన్నీ ఉన్నాయి, యానిమల్స్. ఒక జాతి గురించి తెలియజేయాలని ఇక్కడే ఉంది మనకు పేరులోనే. జాతివాచక సంజ్ఞ. జాతివాచక సంజ్ఞ అంటే ఏంటి? ఒక పర్టికులర్గా ఆ జాతి గురించి తెలియజేయడాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారనమాట. ఇక్కడ మనకు ఏ జాతిని కాదు, అంటే మనుష్య జాతిని, పక్షులని, యానిమల్స్ అని, బర్డ్స్ అని, ఇట్లా రకరకాల ఆ జాతి గురించి తెలియజేయాలని జాతివాచక సంజ్ఞ అంటారు. చూడండి, ఇక్కడ జాతివాచక डेफिनेशन చూసుకొని రాసుకోండి అన్న. जो संज्ञा एक ही जाति के व्यक्तियों वस्तुओं वस्तुओं के नाम को बताते हैं, उसे जातिवाचक संज्ञा कहते हैं. उदाहरण చూడండి, ఉదాహరణ కిందకి ఏమొస్తుంది? ఆద్మీ, నది, లడక, నగర్, ఆది. చూడండి, ఇక్కడ మనకు జాతివాచక సంజ్ఞ అంటే ఏం తెలుపుతుంది? జాతివాచక సంజ్ఞ, జాతి అంటే ఒక జాతి గురించి తెలిపేదన్నమాట. ఒకే జాతి గురించి, అంటే ఏ జాతి? మనుష్య జాత, లేకుంటే పక్షుల జాత, ఏదైనా సరే
జో సంజ్ఞ, సంజ్ఞ అంటే ఏంటి? కిసి వ్యక్తి వస్తు ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ సంజ్ఞ అయితే ఏక్ హీ జాతికే, ఏక్ హీ జాతికే అంటే ఒకే జాతి యొక్క వ్యక్తియోంకో అంటే ఒక జాతికి సంబంధించిన వ్యక్తుల గురించి, మరియు వస్తువుంకో, వస్తువు అంటే థింగ్స్, అంటే థింగ్స్ అంటే బుక్ కానీ ఇట్లా ఏదైనా వస్తువుంకో నామ్కో బతాతే హై, ఆ వస్తువుల యొక్క నా పేరును తెలుపుతుందో దాన్ని ఉసే ఉసే జాతివాచక సంజ్ఞ కహతే హై, దాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారు. ఏమంటారు? ఏ సంజ్ఞ అయితే ఒకే వ్యక్తిని లేకుంటే వస్తువులను, ఒక వ్యక్తి గురించే, ఒక వస్తువు గురించే, థింగ్ అంటే ఇంకా పెన్ను గురించి చెప్తున్నాను, వస్తువు కదా ఇది, ఈ పెన్ను గురించి చెప్తున్నాను, అది ఒక్కటే పెన్ను, ఎక్కువ పెన్నుల గురించి చెప్పడం లేదు, ఒక్క పెన్ను గురించి చెప్తున్నాను. నెక్స్ట్ ఒక వస్తువు ఒక్క వ్యక్తి గురించే, ఇప్పుడు నా గురించి చెప్తున్నాను, పక్కన వాళ్ళ గురించి చెప్పడం లేదు, అదే అట్లా దాని గురించి చెప్తుందో దాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారనమాట. ఉదాహరణ కిందకి ఏమొస్తాయి? ఆద్మి, ఆద్మి అనేది మనిషి కదా, మనుష్య జాతి, ఆ జాతి గురించి చెప్తున్నాం. నెక్స్ట్ నది, నదులు, నదులు అంటే రివర్స్ అవుతున్నా, ఆ నదుల గురించి తెలుపడం, అంటే నదుల గురించి చెప్తున్నాం ఇక్కడ, కొండల గురించి ఏం చెప్పడం లేదు. నెక్స్ట్ లడక, లడక అంటే ఏంటి? బాయ్, అంటే ఆ అబ్బాయి గురించే చెప్తున్నా, పిల్లవాళ్ళ గురించి చెప్తున్నాం. నెక్స్ట్ నగర్, నగర్ అంటే ఏంటి? ఒక నగరం గురించి చెప్తున్నాం అంతే, ఇంకా వేరే దాని గురించి తెలియలేదు. అది జాతివాచక సంజ్ఞ. రాసుకున్నారా? జాతివాచక సంజ్ఞ ఏంటి? కిసి ఏక్ హీ వ్యక్తి అంటే ఒక్కదాని గురించే తెలియజేసేదాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారు. రాసుకున్నారు కదా. నెక్స్ట్ థర్డ్ వన్, చూడండి. ఇప్పుడు రెండు అయిపోయినాయి. ఏంటి? వ్యక్తివాచక్, జాతివాచక్ అయిపోయింది. నెక్స్ట్ భావవాచక సంజ్ఞ. చూడండి, భావము మనకి ఇక్కడే తెలిసిపోతుంది. కిసి భావవాచక సంజ్ఞ అంటే మనకు ఇక్కడే మనకు తెలిసిపోతుంది అనమాట, భావవాచక సంజ్ఞ అనేది. చూడండి, भाववाचक संज्ञा गुరించి తెలుసుకోండి. जिन शब्दों से किसी गुण स्वभाव दशा का बोध हो वे भाववाचक संज्ञा कहते हैं. जिन शब्दों से చూడండి, जिन शब्दों से किसी गुण स्वभाव का दशा, चलो, जिन शब्दों से किसी गुण स्वभाव दशा का बोध होता है का उसे भाववाचक संज्ञा कहते हैं. चलो ना, उदाहरण కిందకి మనం ఏం రాస్తాము? క్రోధ, బచపన్, నెక్స్ట్ కాలిమా, నెక్స్ట్ అచ్చాయి, అది. చూడండి, ఇప్పుడు మనకు భావవాచక సంజ్ఞ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. భావవాచక సంజ్ఞ అంటే ఏంటి నాన్న? ఇక్కడ జిన్ శబ్దోంసే, జిన్ శబ్దోంసే ఏ వర్డ్స్ అయితే గనా కిసి ఏదైనా గుణాన్ని, గుణం అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని, గుణాన్ని తెలుపుతుందో మరియు స్వభావాన్ని తెలుపుతుందో, అతని వ్యక్తిత్వాన్ని తెలియజేసి, మరియు దశ, దశ అంటే ఎటువంటి స్థితి ఇట్లా అంటారు కదా, ఆ దశకు తెలియజేస్తుందో దాన్ని భావవాచక సంజ్ఞ కహతే హై. భావాన్ని వ్యక్తపరచడం అంటారు అనమాట. ఇక్కడ చూడండి, భావాన్ని వ్యక్తపరచడం అంటే జిన్ శబ్దం సే కిసి గుణ్,
గుణాన్ని తెలియజేసేదాన్ని, స్వభావాన్ని తెలియజేస్తాను. అంటే అది ఎటువంటి స్వభావం, నీ స్వభావం ఏంటి, నువ్వు మంచోడివా చెడోడివా అంటారు కదా, ఆ స్వభావాన్ని తెలిసే మరి దశ, ఎటువంటి దశలో ఉన్నాడు అతను, కోపంగా ఉన్నాడా మరియు సంతోషంగా ఉన్నాడా, ఇటువంటి దశను తెలియజేసేదాన్ని భావవాచక సంజ్ఞ అని అంటారనమాట. ఇందులో ఉదాహరణ కింద ఏమేమి వస్తాయి? క్రోధ్. క్రోధ్ అంటే ఏంటి? కోపము, గుస్సా. నెక్స్ట్ బచ్పన్. బచ్పన్ అంటే చిన్నతనము. నెక్స్ట్ కాలిమ, నల్లదనము. నెక్స్ట్ అచ్చాయి. ఇందులో చూడండి గుణం. ఏది గుణం ఇందులో? అచ్చాయి, మంచి గుణం కలవాడు అంటే అబ్బాయి. స్వభావము ఏమి? అతని స్వభావము చిన్నప్పటి నుంచి చాలా కోపంగా ఉంటాడు అంటాడు కదా, అది. నెక్స్ట్ దశ. ఏ దశ? బచ్పన్, చిన్న దశ. పెద్దవాడ చిన్నవాడ ఇట్లా అంటారు కదా, దీన్ని. ఇది నాన్న भाववाचक संज्ञा. भाववाचक संज्ञा అంటే ఏంటి? जिन शब्दों से किसी गुण स्वभाव दशा का बोध होता है उसे भाववाचक संज्ञा कहते हैं. ఇది భావవాచక సంజ్ఞ. ఇంకా రెండు ఉన్నాయి, ఆ రెండు గురించి కూడా తెలిసేసుకుందాం. భావవాచక తర్వాత మనకు ఏంటి? ఫోర్త్ వన్ ద్రవ్యవాచక్. ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్యం చూడండి, మనకు పలకడంలోనే తెలుస్తుంది. ద్రవ్య అంటే ఏంటి? లిక్విడ్స్. ద్రవ్యము లిక్విడ్స్ రూపంలో ఉంటాయి కదా, దానికి సంబంధించిన సంజ్ఞ అనమాట. చూడండి ద్రవ్య జో శబ్ద్ जो शब्द द्रव्य या विभिन्न धातुओं का द्रव्य या विभिन्न धातुओं का बोध कराता है. बोध कराता है అంటే बताता है. చూడండి ద్రవ్యవాచక సంజ్ఞ గురించి తెలుసుకుందాం. ద్రవ్యవాచక సంజ్ఞ అంటే ఏంటి? जो शब्द, ఏ శబ్దం అయితే, ఏ పదం అయితే ద్రవ్య యా విభిన్న धातुओं का, ద్రవ్య యా విభిన్న धातुओं का, ద్రవ్య కానీ లేకుంటే విభిన్న ధాతువులు. ధాతువులు అంటే లిక్విడ్స్ వస్తాయి. ఇటువంటి దానికి బోధ కరాతాయి హే తెలియజేస్తుందో దాన్ని ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటారు. ఈజీ నాన్న. దీంట్లో ద్రవ్యవాచక సంజ్ఞ అంటే ఏంటి? లిక్విడ్ రూపంలో ఉండే దానిలో ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటారు, అంతే, ఇంకేం లేదు. ఇందులో ఉదాహరణ కిందకి ఏమొస్తుంది? జల్. జల్ అంటే ఏంటి? వాటర్. వాటర్ దేనికి సంబంధించింది? ద్రవ్యవాచక సంజ్ఞ కిందకి సంబంధించింది. సోనా. సోనా అంటే గోల్డ్. సోనా అంటే నిద్రపోవడం కాదు నాన్న, సోనా అంటే గోల్డ్. గోల్డ్ లిక్విడ్ కిందకి వస్తుంది, ఎందుకంటే గోల్డ్ కరగదీస్తాం కదా, కరగదీసినప్పుడు లిక్విడ్ వస్తుంది కాబట్టి సోనా. తేల్. తేల్ అంటే ఏంటి? ఆయిల్. మనము వంటలు దేవుని నూనె, వంట నూనె ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా, తేల్. నెక్స్ట్ షహద్. షహద్ అంటే ఏంటి? తెలుసా ప్రతి ఒక్కరికి? హనీ, తేనె. షహద్ అంటే తేనె. ఇది ద్రవ్యవాచక సంజ్ఞ. ద్రవ్యవాచక సంజ్ఞ అంటే ఏదైనా దేని అంటే లిక్విడ్ రూపంలో ఉండే దానిల గురించి తెలియజేసేదాన్ని ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటారు. అవి ఏంటంటే జల్, సోనా, తే, షహద్ ఆది. ఇది నా ద్రవ్యవాచక సంజ్ఞ. అర్థమైందా? నెక్స్ట్ ఇన్ లాస్ట్ సమూహవాచక సంజ్ఞ. లాస్ట్ వన్ ఏంటి? సమూహవాచక సంజ్ఞ. చూడండి, ఫిఫ్త్ వన్ సమూహవాచక సంజ్ఞ. ఇందులోనే తెలిసిపోతుంది ఇది కూడా. సమూహం అంటే ఏంటి? గ్రూపు. సమూహం అంటే ఒక గ్రూపు. ఆ గ్రూపు గురించి తెలియజేస్తుంది అనమాట. దాన్ని సమూహవాచక సంజ్ఞ అని అంటారు. చూడండి, जो संज्ञा एक ही
जाति ఇది కూడా जो संज्ञा एक ही జాతి జాతి అంటే సమూహం ఏదైనా వస్తుంది, లేకుంటే సముదాయం కానీ గ్రూప్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. జాతికే జాతికే व्यक्तियों के वस्तुओं के बारे में बताते हैं उसे समूहवाचक या समुदायवाचक संज्ञा कहते हैं. ఉదాహరణ చూడండి, సమూహం అంటే झुंड గ్రూప్, सेना लोग, ఇంకా ఇంకా ఏమేమి వస్తాయి, ఖిలాడి ఖిలాడి అంటే గేమ్స్ ఆడేవాళ్ళు, ఆది. ఇది నా సమూహవాచక అంటే ఏంటి వస్తుంది, సమూహము. ఇక్కడ మనకు తెలిసిపోతుంది సమూహం అంటే గ్రూప్ అన్నమాట. సమూహవాచక సంజ్ఞ ఒక గ్రూప్ గురించి తెలియజేసింది. जो संज्ञा ఏ సంజ్ఞ అయితే ఏక్ హీ జాతికి ఒకే జాతికి సంబంధించిన, ఇంతకుముందు మనము జాతివాచక వ్యక్తివాచక సంజ్ఞ గురించి తెలుసుకున్నాం కదా, అంటే ఇది జాతివాచక సంజ్ఞలో ఏక్ హీ జాతి और व्यक्तियों के बारे में అని, అదే విధంగా ఇది కూడా एक ही जाति व्यक्तियों के और वस्तुओं के बारे में बताने वाले शब्द को समूहवाचक संज्ञा या समुदायवाचक संज्ञा कहते हैं. అంటే ఒకే జాతి యొక్క సమూహాన్ని లేకుంటే ఒకే జాతి యొక్క వస్తువుల యొక్క గ్రూప్ను తెలియజేసేదాన్ని సమూహవాచక సంజ్ఞ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు జాతివాచక సంజ్ఞకు ఇదే డిఫినేషన్ వచ్చింది, కానీ జాతివాచక సంజ్ఞ ఇక్కడ వచ్చేప్పుడు జాతివాచక సంజ్ఞ అని అంటాం. కానీ అక్కడ ఒకే జాతికి సంబంధించిన ఒక్కదాని గురించే తెలియజేస్తుంది. ఇక్కడ సమూహాన్ని తెలియజేస్తుంది. అక్కడ ఏకీ జాతికి అంటాం, ఇక్కడ సముదాయాన్ని తెలియజేస్తుంది. అంటే గ్రూప్ అంటే పెన్ ఒకటే ఉంది కానీ ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువ ఉండేదాలను. ఇది ఏది పెన్స్ అవి ఎక్కువ ఉన్నాయి, పెన్ను కాదు పెన్నులు అట్లా మాది ఎక్కువ తెలియజేస్తుంది కదా, ఆ విధంగా అన్నమాట. అదే కాకుండా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే झुंड. झुंड అంటే గ్రూప్, అంటే సముదాయం అనేటట్లు వస్తుంది. నెక్స్ట్ సేన. సేన అంటే ఏంది నాన్న, సైన్యము. అంటే వాళ్ళు ఒకరు ఉంటారా, సైన్యము ఎక్కువ మంది ఉంటారు కదా. నెక్స్ట్ లోగ్. లోగ్ అంటే ఎవరు, ప్రజలు. ప్రజలు అంటే ప్రజలు అంటే ఎక్కువ మంది. నెక్స్ట్ కిలాడి. కిలాడి అంటే ఏంటి, కిలాడి ఆటలు ఆడేవాళ్ళు. ఎంతమంది ఉంటారు, ఒకరే ఉంటారా, ఒకరికంటే ఎక్కువ ఉంటారు, అది గ్రూపే. నెక్స్ట్ ఇటువంటి వాటిని తెలియజేసేదాన్ని సమూహవాచక సంజ్ఞ అని అంటారు. ఇది నాన్న మనకు సంజ్ఞ అంటే ఏంటి, వ్యాకరణాంశలో ఫస్ట్ సంజ్ఞ గురించి తెలుసుకున్నాము. సంజ్ఞ అంటే ఏంటి, మీరు అవన్నీ నోట్స్లో టెక్స్ట్ క్లాస్ నోట్స్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ వ్యాకరణాంశని ఫస్ట్ సంజ్ఞ రాసుకోండి. సంజ్ఞ రాసుకున్న తర్వాత దాని డెఫినేషన్ రాసుకోండి. ఏంటి సంజ్ञा అంటే ఏంటి, किसी व्यक्ति वस्तु स्थान या भाव को बताने वाले शब्द को संज्ञा कहते हैं. संज्ञा 5 भेद है. ఎన్ని 5 ఉన్నాయి. ఏంటేంటి, जाति व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, समूहवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा और నెక్స్ట్ భావవాచక సంజ్ఞ. ఇందులో దేని గురించి దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏం చెప్పాను, किसी खास व्यक्ति या वस्तु के बारे में बताने वाले शब्द को వ్యక్తివాచక సంజ్ఞ कहते हैं. ఖాస్ ఒక్క వ్యక్తి గురించి తెలియజేసేదాన్ని, అంటే ఇప్పుడు ఒక్కరి గురించి తెలియజేసేదాన్ని వ్యక్తివాచక సంజ్ఞ అని అంటారు. ఈ ఉదాహరణ కిందకి గేందు, హైదరాబాద్ ఇట్లా చెప్పాను. నెక్స్ట్ జాతివాచక సంజ్ఞ. జాతి అంటే ఏంటి అంటే ఏ జాతి, మనుష్య జాతి, జంతువుల జాతి, పక్షుల జాతి. ఇది అంటే किसी जो संज्ञा एक ही जाति या वस्तुओं के बारे में बताने वाले शब्द को जातिवाचक संज्ञा कहते हैं. ఒకే జాతి యొక్క గుణాన్ని తెలియజేసేదాన్ని జాతివాచక సంజ్ఞ అని అంటారు. అది ఏమేమి వస్తాయి, ఆదిమి అది జాతి కదా, ఆది మనుష్య జాతి. నది అంటే నీళ్ళ జాతి. అట్లా జాతుల గురించి తెలియజేసేది. నెక్స్ట్ భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ అంటే ఏంటి,
ఆ భావాన్ని వ్యక్తపరిచేది అనేటట్లు వస్తుందంటే తమలోని గుణాలను వ్యక్తపరిచేదాన్ని. ఏ గుణాన్ని మరియు స్వభావాన్ని ఆ దశ ఎటువంటి దశలో ఉన్న అటువంటి దాన్ని తెలియజేసేదాన్ని భావవాచక సంజ్ఞ అంటారు. ఇందులో ఎగ్జాంపుల్ కిందకి ఏమేమి వస్తాయి? గుణం తెలుపుతుంది అచ్చాయి, భావ్ అంటే బచ్పన్ను, నెక్స్ట్ స్వభావం అంటే బచ్పన్ను, దశ బచ్పన్ను, ఇట్లా ఏదైనా ఇవన్నీ కూడా తెలియజేసేదాన్ని భావవాచక సంజ్ఞ అంటారు. నెక్స్ట్ ద్రవ్యవాచక్. ఇందులోనే తెలిసిపోతుంది. ద్రవ్యవాచక్ ఏంటి? లిక్విడ్స్ రూపంలో ఉండేటివి. ఏంటి? కిసి ద్రవ్య या विभिन्न धातुओं के बारे में విభిన్న ధాతువుల గురించి ద్రవ్యాల గురించి తెలియజేసేదాన్ని ద్రవ్యవాచక సంజ్ఞ అని అంటారు. ఇందులో ఏమేమి వస్తాయి? సోనా, సోనా అంటే గోల్డ్, నిద్రపోవడం కాదు. నెక్స్ట్ తేలు, జెల్, నెక్స్ట్ షహద్, ఇవన్నీ కూడా ద్రవ్యవాచక లిక్విడ్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సమూహవాచక్ యా సముదాయవాచక్. సమూహవాచక్ అంటే ఏంటి? గ్రూపు. ఏదైనా ఒక जो किसी खास व्यक्ति वस्तुओं के समूह के बारे में बताने वाले शब्द को समुदायवाचक या సమూహవాచక సంజ్ఞ कहते हैं. దాని కిందకి ఏమేమి వస్తాయి? లోగు, జుండు, నెక్స్ట్ ఖిలాడి, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయన్నమాట. సేన అంటే సైన్యము, ఇటువన్నీ కూడా సమూహం అంటే గ్రూప్ అనమాట. ఇటువంటి దాని గురించి తెలియజేసేదాన్ని సమూహవాచక సంజ్ఞ అని అంటారు. మనం నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సర్వనామం గురించి తెలుసుకుందాం నాన్న. ఓకేనా? థ్యాంక్ యూ.